వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. కుకట్పల్లి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 10th క్లాస్ అబ్బాయి అమ్మాయిని హత్య చేయడం పిల్లల్లో మానసిక పరిస్థితిని తెలియజేస్తుంది. దీనికి తోడు పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటు తల్లిదండ్రులు పిల్లలను ఇంట్లో వదిలి జాబ్ వెళ్లడం కూడా ఈ హత్యలకు కారణమంటున్నారు పలువురు నిపుణులు. ఇంట్లో చిన్నారులు ఏం చేస్తున్నారు, వారిపై సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుంది, ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ సందీప్ పీడియాట్రిక్ వైద్యులు అండ్ చావా రవి గారు యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం, అలాగే కనకదుర్గ గారు అడ్వకేట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్, ప్రియా చౌదరి గారు అండ్ మోటివేషనల్ స్పీకర్, పరమల నరసింహులు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రియా చౌదరి గారు, నమస్తే అండి. నమస్తే. అంటే పిల్లల్లో ఇలాంటి సైకాలజీ ఎందుకు ఇలా అవుతుంది, అసలు పిల్లల్లో ఇలాంటి భావాలు ఎందుకు వస్తున్నాయి? ఒక్క విషయం కరెక్ట్గా డైరెక్ట్గా చెప్పాలి అని అంటే, ఇవాళ వాల్యూస్ అనేటటువంటిది లేదు, ఎమోషన్స్ బాండింగ్ అనేటటువంటిది లేదు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కూడా కమర్షియల్ ఆలోచనలు, కమర్షియల్ వెర్షన్స్, ఇంకా చెప్పాలంటే ఫాల్స్ ప్రెస్టీజెస్లో అందరం వెళ్ళిపోయాం. ఈరోజు ఒక ఇంటి అద్దె తీసుకుంటే, ఒక చిన్న గది అద్దె తీసుకోవాలంటే 5,000 రూపాయలు. ఆ 5,000 రూపాయలు సంపాదించాలంటే సగటు జీవికి ఏమవుతుంది? అలాగే స్కూల్ ఫీజులు ఎంతున్నాయి. సో ఇలాంటి దీంట్లో మన జీవన శైలి విపరీతంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడంతో పేరెంట్స్ అందరూ కూడా డబ్బు ఎలా తేవాలి, ఈ ఖర్చులు ఎలా తట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనలో అటువైపు నడవవలసినటువంటి దుస్థితి ఈరోజు సగటు మానవుడికి ఉంది. అలాంటి స్థితిలో ఇంటి గురించి పట్టించుకునేటటువంటి టైం కానీ, పిల్లల మీద శ్రద్ధ పెట్టేటటువంటి టైం కానీ ఎంతో ఉంది. రెండోది ఏంటి అని అంటే, ఇందాక చెప్పాను ఫాల్స్ ప్రెస్టేజెస్. మేము చదువుకోలేదు లేదా మేము చాలా ఈ స్థితిలో ఉన్నాము అని అంటే, మాకు మా తల్లిదండ్రులు సరైనటువంటి చదువుని ఇవ్వడం కానీ, లేదా మేము ఆ రోజుల్లో ఎదగాలి అనేటటువంటి ఆలోచన లేకపోవడంతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోలేదు కాబట్టి ఇలా ఉన్నాము అని ఆలోచించి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళ స్థాయికి తాహతకి మించి స్కూల్స్ని ఎతుకుతున్నారు. స్కూల్స్ని ఎతకడంలో తప్పులేదమ్మా. ఎందుకు అనంటే విద్య అనేటటువంటిది అవసరం ఉంది, కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ స్కూల్స్ ఇస్తున్నాయి? ఇప్పుడు ఆ పిల్లవాడు చదివేటటువంటి స్కూల్ పేరు చూడండి, ఏదో స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంది. అసలు ఇంటర్నేషనల్ స్కూల్కి ఉండేటటువంటి స్టాండర్డ్స్ ఆ స్కూల్కి ఉన్నాయా? పేరు ఎందుకు పెట్టారు? మాట్లాడమని చెప్పండి. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనేటటువంటిది ఒక వీధిలో ఉంది. ఆ ఇంటర్నేషనల్ అనే టైటిల్ పెట్టడానికి దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. దాన్ని ఎవరు ఫాలో అయ్యారు? అసలు అక్కడ ఆ ఇంటర్నేషనల్ అనేటటువంటి ట్యాగ్ ఇవ్వగానే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఆ ఇంటర్నేషనల్ స్కూల్ అనేటటువంటి దానికంటే మా అబ్బాయి కూడా పలానా దాంట్లో చదువుతున్నాడు అనే పేరు కోసం, ఆ పేరు కోసం స్కూల్స్ ఎతుకుతున్నారు తప్ప వ్యక్తిగతంగా వ్యక్తిత్వానికి సంబంధించి, వ్యక్తిత్వ ఎదుగుదలకి సంబంధించినటువంటి వాల్యూస్ ఉన్నటువంటి స్కూల్స్ని ఎతకడంలో ఎంతమందికి నాలెడ్జ్ ఉంది చెప్పండి. సో ఇలాంటి వాటిలు వెనక పోవడం వల్ల మనిషికి పట్ట బాండింగ్ పోయింది. కుటుంబాల్లో, ఎందుకంటే యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా కూడా నేను చెప్తున్నాను, ఈరోజు నంబర్ ఆఫ్ కేసెస్ నా దగ్గరకు వస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ లేకపోవడం అనేటటువంటిది ఇవాళ ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటి మానసిక పరిస్థితి ఎందుకు వచ్చింది అనడానికి వాళ్ళ మీద మనకి అబ్జర్వేషన్ లేకపోవడం, వాళ్ళకి మనతోనూ మనకి వాళ్ళతోటి బాండింగ్ లేకపోవడం, చుట్టూ ఉన్నటువంటి కళల ప్రపంచం ఫాల్స్ ప్రెస్టేజెస్లో వాళ్ళ 4th క్లాస్ చదువుకునే పిల్లవాడికో 3rd క్లాస్ చదువుకునేటటువంటి పిల్లవాడికో లక్షలు ఖరీదు చేసేటటువంటి ఫోన్లు కొనివ్వడము, అలాగే వాడు వాడుకునేటటువంటి బ్యాటో, ఇప్పుడు జరిగినటువంటి హత్య కూడా దానికి సంబంధించిందే. చూడండి, ఒక బ్యాట్ కిట్ వాళ్ళ నాన్న కొనిచ్చాడు, అది తనకి లేదు, దాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈ పిల్లవాడు వెళ్ళిపోయాడు. అరే అది మన స్థాయి కాదు, తాహత కాదు అని వాడు తెలుసుకోవాలంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అవసరం. ఇందాక నేను మాట్లాడింది అదే. ఇంట్లో పరిస్థితులు, తల్లిదండ్రులు పిల్లలతో ఎంతసేపు ఉంటున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది కూడా ఒక ఇది. ఎంతసేపు వాళ్ళ ఆర్థిక బాధలు, ఆర్థిక కష్టాలు ఇలాంటివి మాట్లాడుకున్నా కూడా వాటి ప్రభావం పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. అంటే ఏంటి? మా ఇంట్లో వాళ్ళు కొనివ్వరు, లేదా మా ఇంట్లో వాళ్ళు మా కోసం కష్టపడుతున్నారు, లేకపోతే ఇంకా అంటే ఈ రోజు పిల్లలు మాటలు బాగా నేర్చుకున్నారు. వయసుకు మించినటువంటి మాటలు మాట్లాడడము, వయసుకు మించినటువంటి ఆలోచనలు చేయటం అనేటటువంటిది చాలా దూరం పిల్లల్ని మనమే తీసుకొని వెళ్ళిపోయాం. దేర్ ఈస్ నో డౌట్. సో ఆ పరిస్థితుల నేపథ్యమే ఈ రోజు పిల్లల్లో ఈ విధమైనటువంటి వింత పోకడలు, మానసిక స్థితులు ఈ విధంగా ఉండడానికి కారణం. నెక్స్ట్ చావా రవి గారు, మీరు చెప్పండి, స్కూల్ పిల్లల్లో ఇలాంటి భావాలు కలగడానికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు?
చావరవి గారు వినిపిస్తుందా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి రవి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అన్మ్యూట్ చేశాను. ఓకే. ఆ స్కూల్ పిల్లల్లో ఇలాంటి భావాలు ఉండడానికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఈరోజు వాస్తవంగా పిల్లల్లో ఈ రకమైనటువంటి సంస్కృతి కల్చర్ డెవలప్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మీడియా ప్రభావం ఒకటి. చదువులలో మార్కులు పరీక్షలే ర్యాంకులే తప్ప విద్యార్థులకి నైతిక విలువల్ని బోధించాలనేటువంటి ఆలోచన లేకపోవడం, ఆ రకంగా ఇవాళ పిల్లల్లో ఒక వ్యక్తిత్వ వికాసం కోసం చదువు అనేది కాకుండా కేవలం వాళ్ళ భవిష్యత్తులో ఉపాధి ఉద్యోగాల కోసమే చదువు అనే పద్ధతిలో తీసుకెళ్తున్నటువంటి చదువులు, పాఠశాలలో విద్యా వ్యాపారం కూడా ఒక కారణం. దీంతో పాటు ఈరోజు ప్రధానంగా ఈ సమాజంలో పిల్లల్ని వేటికి అనుగుణంగా పిల్లల్లో ఏ రకమైనటువంటి విలువలు పెంపొందింపజేయాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనేది కాకుండా ఈరోజు మీడియాలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పెరిగినటువంటి టెక్నాలజీని వినియోగించుకుని సోషల్ మీడియాని లేకపోతే మన ఎలక్ట్రానిక్ మాస్ మీడియా మెసేజెస్ మెసేజ్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజెస్ ఎట్లా ఉంటున్నాయి అనేది చూసినప్పుడు ఇవాళ సినిమాలు చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతా ఉన్నాయి పిల్లల మీద. సినిమాలకు సమయం చూసినప్పుడు ఒక స్మగ్లర్ని హీరోగా పెట్టి సినిమా తీసి ఆ క్యారికేచర్ని లేకపోతే ఆ రకమైనటువంటి హావభావాలనే హీరోయిజంగా ప్రేమించేటువంటి పరిస్థితి వాళ్ళ పిల్లల్లో కల్పిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి ఉదాహరణలు మనం ఎన్నో చెప్పుకోవచ్చు. సో అవన్నీ తీసుకున్నప్పుడు గతంలో లాగా ఓ నైతిక విలువల్ని, ఒక ప్రమాణాలని, వీటిని ఇవాళ పిల్లల్లో ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. అలాగే సోషల్ మీడియాలో అశ్లీలమైనటువంటి అసభ్యకరమైనటువంటి కంటెంట్ అంతా కూడా ఫ్లోట్ అవుతా ఉంది. దీనితో ఫేక్ మెసేజెస్ కూడా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో వీటిలో వస్తూ ఉంది. ఇవన్నీ చూసి అవే నిజమనుకొని పిల్లలు వాటిని ఎక్కువగా నేర్చుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. వీటికి తోడు ఇవాళ ఈ పోటీ ప్రపంచంలో పక్క వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవటం. ఇవాళ ఇంతకుముందు మేడం చెప్పారు, సెల్ ఫోన్ కొనివ్వలేదని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తను కోరుకున్న సెల్ ఫోన్ కొనివ్వలేదని తల్లిని చంపిన వాళ్ళు ఉన్నారు. మరి అట్లాగే టీచర్ క్లాస్లో రోజు అటెండ్ అవటంలో ఆబ్సెంటిజంని క్వశ్చన్ చేసినందుకు టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టినటువంటి వార్తని చూసాం మనం. అంటే ఈ రకమైనటువంటి వార్తలు చూసినప్పుడు అంటే పిల్లల్లో ఏ రకమైనటువంటి విపరీతమైనటువంటి ధోరణులు వస్తూ ఉన్నాయి. దానికి మానసికమైనటువంటి రుగ్మతలో కారణమైతే కావచ్చు, కానీ విద్యా విధానం కూడా ఈరోజు పిల్లలకి చెప్తున్నటువంటి విద్యా విధానం, తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి విద్యా విధానం కూడా ఈరోజు చాలా ప్రమాదకరంగా తయారైందనేది మేము అభిప్రాయం. రవి గారు, స్టడీస్ తో పాటు స్కూల్స్ లలో స్టడీస్ తో పాటు అలాగే బిహేవియర్ కూడా చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటారు జనరల్ గా ఏ స్కూల్లో అయినా. కానీ ఇలాంటి బిహేవియర్ ఉన్న అబ్బాయి 10th క్లాస్ వరకు రావడం, ఈ బిహేవియర్ ని టీచర్స్ గుర్తించలేదంటారా? బిహేవియర్ ని టీచర్ గుర్తించిన చేయగలిగేది లేదు. నేను చెప్తున్నా కదా, టీచర్ పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ పెట్టినప్పుడు పేరెంట్స్ కి చెప్పడం కానీ అలాంటివి ఏం చేయకుండా ఉండొచ్చు అంటారా? ఇస్తండి. టీచర్స్ కి సంబంధించి వాళ్ళు ఏంటంటే మందలిస్తే కూడా నేరం కదా. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఉంది. ఇవాళ ఉపాధ్యాయులు ఎవరైనా, గతంలో అయితే మేము చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయులు బెత్తంతో దండించేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, అదిరించో బెదిరించో చదువు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా పరిస్థితి లేదు. ఏ చిన్న మాట అన్నా పిల్లలు పోయి అయ్యాగాచ్యం చేసుకుంటారని భయపడాలి. లేదేదన్నా ఒక దెబ్బ వేస్తే ఎక్కడ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, లేదా వాళ్ళ తల్లిదండ్రి వచ్చి స్కూల్కి వచ్చి టీచర్ మీద దాడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని టీచర్లు, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ప్రైవేట్ స్కూల్ కావచ్చు, టీచర్కి ఆ లిబర్టీ ఇప్పుడు లేదు. ఒకటి. రెండవది, టీచర్స్ చాలా మంది టీచర్లు కూడా పిల్లలకి స్కూల్ మేనేజ్మెంట్స్ ఏం చెప్తున్నాయంటే, నీ బాధ్యత నీ సిలబస్ కంప్లీట్ చేసుకునే తప్ప పిల్లలకి నైతిక విలువల గురించో లేకపోతే వాళ్ళ బిహేవియర్ గురించో చెప్పాల్సిన బాధ్యత నీది కాదు. నీకు మేము జీతం ఇస్తుంది వాళ్ళకి చదువు చెప్పడానికి, ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న సిలబస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇవాళ చాలా
ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో జరుగుతున్నది అది. అందుకని వాళ్ళ ఎంసెట్కో లేకపోతే నీట్ కోసమో ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో అది ఇంటర్మీడియట్ కావచ్చు, లేదా కింది స్థాయిలో స్కూళ్ళలో కూడా ఎక్కడికక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ అంటే మార్క్స్ ర్యాంక్సే తప్ప ఇంకో రకమైనటువంటి ఆలోచన చేయటం లేదు. తల్లిదండ్రులు కూడా చాలా మంది అదే కోరుకున్నారు. ఎందుకంటే మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. కనకదుర్గ గారు, అడ్వకేట్ అండి మీరు అండ్ సైకాలజిస్ట్, మీరు చెప్పండి మేడం, అత్యంత క్రూరమైన చర్య ఇది. ఒక 10 సంవత్సరాల అమ్మాయిని 14 సంవత్సరాల అబ్బాయి అతి క్రూరంగా చంపేయడం జరిగింది, అది కూడా ఒక బ్యాట్ కోసం చంపేయడం జరిగింది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ అబ్బాయికి క్రియేట్ అవ్వడానికి, ఇలా ఆలోచించడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? అసలు జనరల్ గా పిల్లల్లో ఇలాంటి కండక్ట్ డిజార్డర్ అది ఏంటంటే ఇది ఒక లెర్నింగ్ బిహేవియర్ అండి. వాళ్ళు పూర్తిగా ఒక కొద్ది రోజుల నుంచి ఇది అబ్బాయి ఆల్ ఆఫ్ ద సడన్ తీసుకున్న డెసిషన్ కాదు. ఒక సైకోపాథిక్ ట్రైట్స్ లోకి అంటే బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి కొన్ని ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే అతని వయసు పక్కన పడేస్తే అతనికి ఒక ఎంపతి లేని ఒక బిహేవియర్, అంటే ఎంపతి లేకపోవడం అంటే వాళ్ళ ఇతరుల బాధ, వాళ్ళ పెయిన్ అర్థం కాని స్వభావం అంటారు. అయితే వాళ్ళని ఇలాంటి క్రూరత వైపుకి నెట్టింది ఏది అని అంటే పెంపకం ఒక ఎత్తు అయితే అతను పెరుగుతున్న వాతావరణం ఒక ఎత్తు. ఎందుకంటే కొంతమంది పిల్లల్ని చూడండి, ఒక ఏరియా, ఒక బస్తీ ఏరియాలో పెరిగిన పిల్లలు ఒక ఏరియాలో వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల బూతులు మాట్లాడడము, కొట్టుకోవడం, తిట్టుకోవడం, వాళ్ళ నాన్న వచ్చి ఈయన్ని చంపేస్తా ఆని చంపేస్తా అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. చంపడం అనేది వాళ్ళకి నిజంగా తెలియదు. అసలు చంపితే దాని నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కూడా వాళ్ళు ఊహించలేరు. ఒక హీరోయిడ్ గా ఇది తెలియదులే అనుకోవడం అంటే అది చెప్పాలంటే ఖచ్చితంగా అబ్బాయి మెంటల్ బిహేవియర్ అంటే క్రూయల్ గా ఇట్లా మర్డర్ చేస్తే నేను దొరకను అనేది ఒక స్కెచ్ చేసుకుని దాన్ని నమ్మాడు అతను. ఇది చేస్తే నాకు ఇలా జరుగుతుంది, దానివల్ల ఫ్రూట్స్ అంటే ఇలా కొన్ని ఫలితాలు దొరుకుతాయి, నేను ఇది ఖచ్చితంగా నన్ను కనిపెట్టలేరు అనే ఒక ఏమంటారు ఒక ఊహాజనిత ఇదిలోకి వెళ్ళిపోయి ఇమిటేట్ చేసుకుని అతను చేశాడు. కానీ నాకు తెలిసి అతను ఒక 10 ఏళ్ల నుంచి, అంటే ఇప్పుడు అతని ఏజ్ ఒక 10-12 ఏళ్ళు అనుకుంటే దాదాపు వాళ్ళ ఇంట్లో గమనిస్తున్నాడు అనుకుంటా. ఎవరైనా మూర్ఖుల మధ్య ఉండడం అనుకోండి, లేకపోతే అతను కనిపెట్టలేకపోవడం అనేది సమాజంలో జరుగుతున్న ఫెయిల్యూర్ అనొచ్చు. ఇందాక స్కూల్ గురించి మాట్లాడితే నాకు వచ్చింది. స్కూళ్లలో కూడా కొన్ని స్కూల్స్ లో కొట్టకూడదు, తిడితే తప్పు, చట్టం ఒప్పుకోదు అంటారు. అలా అని పిల్లల్ని వదిలేమని ఎవరు చెప్పరండి. స్కూల్లో క్రమశిక్షణ కొట్టడం కాకుండా వేరే రకాలుగా మనం కొన్ని ఎత్తుకోవచ్చు కూడా. కొట్టకుండా ఇంకేం చేయొచ్చు, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ లేదు ఏ పేరెంట్స్ కి కూడా. వాళ్ళ సంపాదన, డబ్బులు వెనకేసుకుందాం ఇలా చేద్దాం తప్ప ఒక పిల్లోడిని వాడు తప్పు చేస్తే వచ్చిన డబ్బులన్నీ చాలా రకాలుగా అవి లాస్ అవుతాయి. డబ్బులు, పరువు, సమాజంలో లాస్ అయ్యేది. పిల్లల బిహేవియర్ ఫస్ట్ దాని మీద ధ్యాస పెడితే అంతకు మించిన ఇది ఉండదు. అయితే ఇతని క్రూయల్ బిహేవియర్ వెనకాల నాకు తెలిసి తల్లిదండ్రులు వాడు స్కెచ్ చేసుకుంటూ నోట్ పుస్తకాల్లో రాసుకుని వచ్చాడు. వాడు రైటింగ్ స్పెల్లింగ్స్ కూడా సరిగలేదు, అన్ని రాసుకుని నేను ఇలా చేయబోతున్నాను ఇలా. వాడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ తో కూడా చెప్పుండాలి. వాడిని చాలా లైట్ తీసుకోవడం వల్ల ఇంత పెద్ద దారుణం జరిగిందని చెప్పొచ్చు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులకి అసలు ఇంత పెద్ద పనిష్మెంట్ ఏం చేస్తే అది పూడుతుందో. ఇప్పుడు జువెనల్ జస్టిస్ కూడా అబ్బాయికి చేసేది ఏం లేదు, తీసుకెళ్లి స్కూల్లో చదివిపిస్తారు. ఇప్పుడు అక్కడ సరైన స్కూల్స్, విద్యా విధానాలు లేనప్పుడు వాడు బయటకు వచ్చాక కూడా బాగుంటాడా అంటే కూడా అసలు అక్కడ నమ్మకం లేదు. ఎందుకంటే మనం చూస్తున్న వ్యవస్థలో ప్రతి దగ్గర కూడా ప్రాపర్ అంటే ఒక ఎడ్యుకేషన్ అసలు సరే టీచర్స్ అంటారండి ఒకప్పుడు బిఎడ్ చేసి ఇలా, ఇప్పుడున్న స్కూల్స్ లో చాలా గ్రేట్ అని చెప్పుకునే సో కాల్డ్ స్కూల్స్ లో టీచర్స్ క్వాలిఫికేషన్స్ వెరిఫై చేసి ఎవరు అపాయింట్ చేసుకుంటున్నారు, ఎక్కడ తక్కువ సాలరీ వస్తుంది, ఎక్కడ ఎక్కువ సాలరీ వస్తుంది, అలా వీళ్ళ అవసరం వీళ్ళది, వాళ్ళ అవసరం వాళ్ళు తప్ప ఒక స్కూల్స్ లో టీచర్స్ మీద శ్రద్ధ పెట్టి వీళ్ళు క్వాలిఫైడా కాదా అని చెక్ చేసేది పేరెంట్స్ అండి కాదు. పేరెంట్స్ ఏముంది, డబ్బులు కడతారు, పెద్ద స్కూల్ ఎంత గొప్ప స్కూల్ అయితే ఆ స్కూల్లో జాయిన్ చేస్తారు, సర్టిఫికేట్ ఒకటి చూస్తారు తప్ప ఇప్పుడున్న సర్టిఫికేట్స్ కి దేనికి వాల్యూ లేదనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే వెరీ రేర్ 5% పిల్లలు మాత్రమే పుస్తకాలు బట్టి చదివి రాస్తున్నారు తప్ప కామన్ సెన్స్ తో నేను దేనికి చదువుతున్నాను, ఫ్యూచర్ లో ఇది దేనికి ఉపయోగపడబోతుంది అని చదివే పిల్లలు చాలా తక్కువ. వాళ్ళంతటా వాళ్ళు శ్రద్ధ పెట్టి చదివితే తప్ప 95% క్రూయల్ మెంటాలిటీస్ పీపులే ఉన్నారండి. ఎందుకంటే పగబట్టడం ఒకటి, తిట్టడం, కోపము తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటున్నాడు. వాడు నేను తిట్టాడా, వాడి పని నేను రేపు చెప్తా, ఇట్లాంటి పేరెంట్స్ పిల్లల దగ్గర మాట్లాడుతున్నారు. కోపం అనేది ఫస్ట్ వాడికి ఈ నేచర్ వాళ్ళ చుట్టుపక్కల చుట్టాలనుకోవచ్చు, తల్లిదండ్రులు అనుకోవచ్చు, వ్యవస్థ అనుకోవచ్చు, వాడు ఆ మర్డర్ చేయడానికి కారణం బహుశా మన సమాజమే అన్న ఉద్దేశం అండి. వాడంటూ ఒక ప్లెయిన్ పేపర్ సమాజం వాడి చేత మర్డర్ చేయించిందని చెప్పొచ్చు వదిలేయడం వల్ల. ఓకే అండి, ఇప్పుడు పరమల నరసింహులు గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సార్, చెప్పండి పిల్లలు ఇలాంటి మెంటాలిటీకి ఎందుకు అలవాటు పడుతున్నారు? అలాగే వీళ్ళు ఒకవేళ శిక్ష అనుభవించి బయటికి వచ్చిన తర్వాత మారే అవకాశం ఏమైనా ఉంటుందా?
ఒక మాట నిన్న అందరికీ జీటీవీలో ఉన్నటువంటి డిబేట్లో పాల్గొంటున్నటువంటి అందరికి కూడా నమస్కారం, జీటీవీకి కూడా నమస్కారం. నా పేరు పరమాల నరసింహరావు, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్. ఒకరి జీవితాన్ని మీద ఇంకొకరి యొక్క ప్రభావం ఉంటుందని అయితే నేను అనుకోలేను. ఈ రోజు ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అనుకోండి, పెద్ద పెద్ద అధికారులు అనుకోండి, పొలిటికల్ లీడర్స్ అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులను చూసి వాళ్ళు ఎదగలేదు, వాళ్ళకు వాళ్ళు బిల్డప్ అయిన వాళ్ళు ఉన్నారు. కనుక నేనేమంటున్నా అంటే వాళ్ళ జీవితంలో తల్లిదండ్రులు, ఇప్పుడు ఒక ఆయన మిలిటరీలో పనిచేస్తున్నాడు అనుకో, వాళ్ళ పిల్లల మీద ఆయన ఎంతవరకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ పెట్టగలుగుతాడు, ఎంతవరకు అజమాయిషి పెట్టగలుగుతాడు. ఆయన యొక్క ప్రధాన ధ్యేయం ఏముంటుంది? డబ్బు సంపాదించాలా, పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటివి ఇప్పియాలంట. తల్లి ఏముంటుంది? ఇంట్లో ఉండి వాళ్ళకు వంట చేయాలి, పెట్టాలి, లేకపోతే వాళ్ళ భోజనం చూసుకోవాలని ఉంటుంది. కాకపోతే వాళ్ళని చూసుకోవడం కూడా బాధ్యతగా ఉంటుంది. పూర్తిగా ఏం చేస్తున్నాడో ఏం లేదో అని వదిలిపెట్టకుండా వాళ్ళ యొక్క, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, వేల అవసరం లేని చోటికి వెళ్ళొద్దు, అనవసరమైన వారితో పెంచొద్దు, ఎక్కువగా అవసరాలు అన్నట్టుగా. నైట్ ఎక్కడో పోతున్నాడు ఆయన, నైట్ ఎక్కడ పోతున్నాడు, ఏం కథ, ఏం చేస్తున్నాడు, ఎవరి పిల్లలతో తిరుగుతున్నాడు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ కుటుంబాలు ఏంది, అసలు మీ ఫ్రెండ్స్ ఎవరంటే తల్లిదండ్రులకు వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు తెలియవు, వాళ్ళ నంబర్లు తెలియవు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలియదు, వాళ్ళ యొక్క అడ్రస్లు ఉండవు, ఇంటి అడ్రస్ ఉండదు, ఫోన్ నంబర్ ఉండదు. ఇటువంటివి ఏదైనా జరిగినప్పుడు ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుంది. ఇంకోటి, 10వ తరగతి చదువుకున్న పిల్లవాడు నేరం చేసినాడంటే నేరానికి వయసుతో కానీ ఈరోజు చూస్తున్నారు అందరూ. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు, ఏమని, అరే నాయనా ఏడున్నారా నువ్వు అంటే, నాయనా నేను కంబైన్డ్ స్టడీ చేస్తున్నా మా యొక్క ఫ్రెండ్స్ తోటి అంటాడు. అంటే వాడు బీరు తాగుతూ ఉంటాడు. తర్వాత వాడు ఎవడో పక్కన ఉన్నవాడు తప్పి, అరే నువ్వు కూడా వస్తావా రా అని ఏదో తప్పుడు మాట మాట్లాడి దొరికిపోతాడు. కనుక పిల్లలది ఏముంటుంది అంటే వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ కావాలి, రియలైజేషన్ ఉండాలి వాళ్ళలోన. కానీ తల్లిదండ్రులు చెప్పినంత మాత్రాన, పక్కోడు చెప్పినంత మాత్రాన కాదు. సినిమాలు ఎన్నో చూస్తున్నాయి, వాటిని చూసి చెడిపోతారా? పక్కవాడిని చూసి చెడిపోతారా? అట్లా చెడిపోతే ఈ సమాజం ఈ రకంగా ఉండదు కదా. కాకపోతే కొంతవరకు టీచర్ల గురించి చెప్పినారు, మన టీచర్లు చెప్పినారు, అందరు చెప్పినారు. టీచర్ల మీదే ఎగబడి కొడుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఎందుకు ఆయన తల్లి అంటుంది, మావాడు సంపంగం మీరు చూసినారా అని. అంటే ఆటోమేటిక్గా ఇంట్లో తండ్రి తిడితే తల్లి ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే కొడుకుని వెనకేసుకొస్తారు. కొడుకే కానీ బిడ్డనే కానీ ఎవరై కానీ వెనకేసుకొస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే వాడు లీనియంట్ వ్యూ తీసుకుంటాడు. తండ్రి చెప్పేటప్పుడు చూడరా మీ నాయన ఏం చెప్తున్నాడో విను, ఆ రకంగా నువ్వు ఉండు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మిలిటరీలో ఉండేటోడు, పోలీసులో ఉండేటోడు, వ్యాపారం చేయనికే వేరే దేశాలకు పోయినోడు, లేకుంటే వేరే ప్రాంతాలకు పోయినప్పుడు పిల్లల మీద వాడు సంపాదించి వీళ్ళకి పెట్టడం అని ప్రధాన ధ్యేయంగా ఉంటే వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం కథ, వీళ్ళెంబడి ఒక చిన్న షాడో లాగా ఉండమంటే ఎక్కడికి వెళ్ళి ఉంటారు. తల్లి మాత్రం ఏముంటది? నరసింహులు గారు, మైనర్ బాలుడు హత్యలు చేయడం అంటే చేస్తే కూడా శిక్షలు లేవు, ఇదొక బెనిఫిట్ గా తీసుకొని పిల్లలు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? ఉందండి, చట్టంలో శిక్షలు లేకుండా ఏది, ప్రతి దానికి బాల నేరస్తులు అంటారు. కాకపోతే వాళ్ళని కూడా నిర్బంధ విద్య కస్టడీలో పెట్టి వాళ్ళని స్కూల్లో చదివిపిస్తారండి. శిక్ష లేదనేది అబద్ధం. 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల లోపల మర్డర్ కేసు అయితే 3 years నుంచి 7 years లోపల వాళ్ళకి పనిష్మెంట్ ఉంది, వాళ్ళని వదిలిపెట్టరు. ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ నడుస్తుంటాయి. సమాజంలో అలా మర్డర్లు చేస్తే వదిలేయడం జరగదండి. సార్ చెప్పండి. సారీ. జూనైల్ మా దీంట్లో ఏం జరుగుతుంది అనేది మేడం చెప్పింది. అక్కడ పిల్లల్ని పిల్లలాగానే చూస్తారు, ఏం పెద్ద పనిష్మెంట్స్ అనేటివి ఉండవు. కాకపోతే ఆ రియలైజేషన్ ఎంతవరకు వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత వాడు ఇంకా అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు ఎంతో మందిని దొంగల్ని మేము ఇంటరాగేట్ చేసినప్పుడు వాళ్ళకి జైల్లో ఏం పని ఉంటుంది, నువ్వేం దొంగతనం చేసినావు, నువ్వు ఎట్లా చేసినావు, నువ్వు ఈ రకంగా చేసినావు, అట్లా కాదు, బీరుని ఈ రకంగా పండబెట్టాలి, ఈ రకంగా తీయాలా అని అక్కడ ఉంటాయి. వాళ్ళ యొక్క క్లాసెస్ ఉంటాయి, ఉండవని కాదు. వాళ్ళని జువెనల్ అఫెండర్స్ అంటారండి. వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ క్లాసెస్, వాళ్ళకి సైకాలజిస్ట్ ఉంటారు. అంటే సమాజంలో ఇప్పుడు పిచ్చి కుక్క ఉందండి, పిచ్చి కుక్కని వదిలేరు కదా, తీసుకెళ్లి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు కదా. ఇలా మర్డర్స్ చేసే వాళ్ళు కూడా సమాజంలో హానికరం. వాళ్ళకి ఇప్పుడు మెదడు సరిగా లేకపోతే వాళ్ళని తీసుకెళ్లి రిహాబిలిటేషన్ సెంటర్స్ లో ఎలా వేస్తారో, బాల నేరస్తులు కూడా తీసుకెళ్లి నిర్బంధించి చదివిస్తారు. వాళ్ళకి కావాల్సిన హక్కులు, బాల నేరస్తులు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఇదే వాళ్ళకి శిక్ష. ఇంకా తల్లిదండ్రులు చూడ్డాలు ఇలాంటివి ఉండవు. వేరే వాళ్ళని ప్రొటెక్షన్ లో చదివిస్తారు. ఓకే అండి. డాక్టర్ సందీప్ గారు ఉన్నారు. చెప్పండి, అంటే 10వ తరగతి బాలుడు హత్య చేసిన తర్వాత కూడా 4 రోజుల పాటు తప్పించుకొని ఇంట్లోనే ఉన్నాడు. తన పైన ఎలాంటి అనుమానం కూడా రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డాడు. పోలీసులను కూడా డైవర్ట్ చేయడానికి చూశాడు. అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉంది అనుకోవచ్చు? పేరెంట్స్ కూడా దీన్ని గమనించలేదనుకోవచ్చా? ముందుగా ప్యానెల్ వాళ్ళకి అందరికి నమస్కారం, జీటీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం.
సో మెయిన్లీ ఆ పిల్లోడ్ మైండ్ సెట్ అనేది ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. మెయిన్లీ స్కూల్ స్టార్ట్ అయిన 3rd క్లాస్ 4th క్లాస్ అంటే 6 years నుంచి 8 years వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ ఎలా ఉన్నాయి అనేది మనం అక్కడి నుంచి అబ్జర్వేషన్ స్టార్ట్ చేసుకుంటూ వస్తే దెన్ ఈ 10th క్లాస్ అంటే ఇప్పుడు 15-14 years వచ్చేసరికి అడోల్సెంట్ ఏజ్, ఈ టైంలో మెయిన్లీ హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అండ్ టెస్టోస్టిరాన్ అనేది అబ్బాయిల్లో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది, అది ఇట్స్ లైక్ ఫైటింగ్ యాటిట్యూడ్ లాగా అనేది ఉంది. సో వీళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ని చాలా కీ ఫ్యాక్టర్. సో ఎన్విరాన్మెంట్ ఓన్లీ పేరెంట్స్ క్రియేట్ చేసేదే కాదు, వాళ్ళకి ఆ అబ్బాయి ఉండే ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళ కాలనీలో ఉండేది, వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఉన్నా పక్కింటి వాళ్ళు గొడవ పడినా ఆ అబ్బాయి వినేదే ఉంటుంది. సెకండ్, దాని తర్వాత వాళ్ళ సెకండ్ స్కూల్, గురువు మించిన దైవం ఎవరు లేరు. సో గురువు అనేది ఈ 6th క్లాస్ అబ్బాయో 10th క్లాస్ అబ్బాయో అసలు ఏం ప్రాబ్లం ఉంది, ఆ అబ్బాయి స్టడీస్ బాగుంది, సైకలాజికల్ బిహేవియర్ ఏమైనా అబ్నార్మల్ ఉంది. సో దీనికి వాళ్ళు డిటెక్ట్ చేసి సో వాళ్ళ స్కూల్ హైయర్ అథారిటీస్ చెప్తే హైయర్ అథారిటీస్ దాన్ని తీసుకెళ్లి నెక్స్ట్ ఏంటి ఏం చేయొచ్చు అనేది ప్లాన్ చేస్తే బెటర్. ఇది అయితలేదు, ఏ ఇన్స్టిట్యూట్లో కూడా అయితలేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఒక కాలేజ్లో ప్రొఫెసర్. సో మాకు ఒక 750 స్టూడెంట్స్ ఉంటారు మా కాలేజ్లో. సో ఈ కాలేజ్లో ఏమవుతుందంటే ఒక టీచర్కి మాలాంటి టీచర్స్కి 5 to 6 స్టూడెంట్స్ని అబ్జర్వేషన్ పెడతారు. దాన్ని మెంటర్ మెంటీ ప్రోగ్రామ్ అంటారు. మెంటర్ మెంటీ ప్రోగ్రామ్ అంటే MBBS స్టూడెంట్స్ని నాకు ఒక 5 to 6 members ఉన్నారు. వాళ్ళ మొబైల్ నంబర్స్ ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ నంబర్స్ ఉంటాయి, వాళ్ళ బిహేవియర్, వాళ్ళకి ఈ మెంటర్ అనే పర్సన్ ఆ పేరెంట్స్ ఆ స్టూడెంట్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ కానీ ఏదైనా సైకలాజికల్ స్టడీస్ వైజ్ అనేది కొంతమంది మంచిగా ఉండొచ్చు చెడుగా ఉండొచ్చు, అది సెకండరీ. బట్ సైకలాజికల్లీ కానీ ఏమైనా ఫైనాన్షియల్లీ కానీ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళ వేరే డాక్టర్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే అంటే వేరే టీచర్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఈ మెంటర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ మెంటర్ ఆ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయడము, ఆ స్టూడెంట్ కౌన్సిలింగ్ చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం స్కూల్స్కి వద్దాం. స్కూల్లో ఏమవుతుందంటే ఇంతమంది టీచర్లు ఉండకపోవచ్చు, ఇంతమందిని గ్యాదర్ చేయకపోవచ్చు, కానీ ఇలాంటిది కొత్త హ్యాబిట్ స్టార్ట్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇప్పుడు కాకుండా 5 years కావదా అవుతుంది. సో మనం ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఒక టీచర్కి ఇప్పుడు మెడికల్ కాలేజ్ లాగా 5 students ఇవ్వకపోయినా 15 students ఇవ్వండి. సో వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్మెంట్ చేయండి. చదువు ఒకటే కాదు కదా స్కూల్ నేర్పియాల్సిన చాలా వస్తువులు ఉన్నాయి. సెకండరీ, పిల్లలకి ఓటమి అనేది నేర్పియండి. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. ఓటమి అనేది తెలిస్తేనే గెలుపు విలువ తెలుస్తుంది. ఓటమి అంటే ఓడంగానే పరిగెత్తి గేట్ నుంచో 4th floor నుంచి దూకడం కాదు. ఓటమి అని తెలుస్తూ వస్తే గెలిచిన రుచి తెలుస్తుంది. సో మనకి ఓటమి అనేది తెలియదు, మా బాబు అస్సలు ఓడిపోకూడదు, ఏం లేదు, ఓటమి అని తెలిస్తేనే దెన్ గెలుపు అనేది తెలుస్తుంది. ఈ కేసులో కూడా మనం చూసుకున్నట్టయితే అంటే బాబు బ్యాట్ కోసం అంటే తనకు లేని బ్యాట్ కోసం ఒక మర్డర్ చేశాడు, ఒక అమ్మాయిని హత్య చేశాడు. అంటే తనకు కావాల్సింది ఏంటో తను సంపాదించుకోలేక ఒక దొంగతనం అనేది ఎంచుకున్నాడు. సో ఆ బాబు 15 years, మనం ఆ బాబు మీద ఎలాంటి సింపతి చూపిస్తలేము, కానీ ఆ బాబు పెరిగిన ఎన్విరాన్మెంట్ మనకి ఇంపార్టెంట్. అలాంటి బాబులు వందలాది పిల్లలు ఉన్నారు ఇప్పుడు సొసైటీలో. వాళ్ళని ఏం చేయబోతున్నాము, ఎలా ట్రీట్ చేయబోతున్నాము అనేది. సో ఓన్లీ ఫాదర్ సైడో మదర్ సైడో ఆ పక్కింటోళ్ళ వల్లనో లేదంటే స్కూలో ఆ బ్యాటో కారణం కాదు. మొత్తం ఓవరాల్గా ఇది విషయస్ సర్కిల్, ఒక సర్కిల్ ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి స్కూల్ నుంచి పిల్లోడు, పేరెంట్స్, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఇప్పుడు రాగానే అరే మదర్ ఫాదర్ కాదు. ఇప్పుడు సొసైటీలో ఫాదర్ అండ్ మదర్ పనిచేయడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. అన్ని ఇంట్లో మాక్సిమం యంగ్ జనరేషన్లో అందరు వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్ ఏంటి, ఆ మదర్ ఒకవేళ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ పేరెంట్స్ ఒక చిన్న కెమెరా వాళ్ళ 1500 నుంచి 2000 రూపీస్ దొరికిపోతుంది సీసీ కెమెరాస్. అలాంటివి ఉంటే మానిటరింగ్ గా బెటర్ గా ఉండేది. మీరు అన్నారు 4 days పట్టింది ఆ అబ్బాయిని దొరకడానికి అంటే ఒక చిన్న 1500-2000 రూపీస్ నథింగ్, ఏ ఫ్యామిలీకైనా నథింగ్. వాళ్ళు ఒక చిన్న అసలు ప్రయత్నం కూడా చేసేవాడు, ధైర్యం ఉండేది కాదు. దొరికిపోతామనే మెంటాలిటీ ఉంటది, కొంచెం అన్న ఆలోచించగలుగుతాడు. ఇంకో జస్ట్ 1 point. సో ఇంకేమైతుందంటే ప్రెసెంట్లీ మన స్టేట్ గవర్నమెంట్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ ఫామ్ చేసింది. మన స్టేట్లో ఆల్రెడీ స్టేట్ లెవెల్లో కమిటీస్ ఫామ్ చేసింది. దానికి ఒక ఎక్స్ఎమ్మెల్యే గారిని, ఆ కమిటీలో అది మంచిగో చెడుకో తెలియదు కానీ ఒక డాక్టర్ లేరు, ఒక పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ లేరు. ఇప్పుడు అదే విధంగా స్టేట్ కమిటీస్ కూడా ఫామ్ అయింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ స్టేట్ కమిటీస్కి నోటిఫికేషన్స్ వచ్చినాయి. ప్రతి డిస్టిక్ కి కౌన్సిలింగ్, డిస్టిక్ కమిటీస్ కి నోటిఫికేషన్ వచ్చింది. ఆ డిస్టిక్ లో ప్రతి డిస్టిక్ నుంచి 4 నుంచి 5 members ని రిక్రూట్ చేయబోతున్నారు. ఈ కమిటీస్ లో ఒక పీడియాట్రిషియన్ ని,
లేదు అంటే ఒక పీడియాట్రిక్ సైకాలజిస్ట్ ని ప్రాపర్ గా తీసుకుంటే వీళ్ళు పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ లో కానీ మానిటర్ చేయడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తే మనం ఇన్వాల్వ్ అవ్వకుండా మనం కాంప్లికేట్ చేయకుండా ఉంటే అట్లీస్ట్ ఈ రోజు ఫస్ట్ స్టెప్ వేయబోతున్నాము, ఫ్యూచర్ లో దీన్ని ఇంకా బెటర్ గా చేయబోతున్నాం. సెకండ్ లాస్ట్ ఎండింగ్ వన్ పాయింట్ విల్ వెన్. సో మనము సోషల్ మీడియా, యూట్యూబ్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ దానికి స్క్రీనింగ్ అనేది ఎక్కడా లేదు, నేషనల్ లెవెల్లో లేదు, స్టేట్ లెవెల్లో లేదు. మనం యూట్యూబ్ లో XIX అని కొట్టినాం అనుకోండి, ఏం కావాలంటే అది వస్తుంది. అది 6 years 10th క్లాస్ బాబు కొట్టచ్చు, 10 years బాబు కొట్టచ్చు, ఎవరైనా కొట్టచ్చు. సో కాబట్టి దానికి ఒక సొల్యూషన్ రావాలి, దానికి ఒక బ్యారియర్ ఉండాలి, ఏజ్ లిమిటెడ్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలని చెప్పేసి. ఓకే, ప్రియా చౌదరి గారు, మనం చూసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ లో ఇప్పటి వరకు చాలా వరకు వెబ్ సిరీస్ అనేవి చాలా వరకు వచ్చేసాయి. అంటే ఇలాంటి మెంటాలిటీ అవి చూడడం వల్ల వాళ్ళ ఇలా తయారవుతున్నారు అనుకోవచ్చా? అంటే ఆలోచనకి దృశ్య రూపం కనిపిస్తుంది, అలాగే ఒక దృశ్యం ఒక ఆలోచనని క్రియేట్ చేస్తుంది. సో వీళ్ళందరికీ ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా, ఈ వెబ్ సిరీస్ అన్నారు, నిజం చెప్తున్నాను కదా, కొన్ని వెబ్ సిరీస్ చూస్తుంటే నిజంగా ప్రభుత్వాన్ని, ఇంకా నాకు మళ్ళీ ఎక్కువ మాటలు వస్తాయి, ఇది వేదిక కాబట్టి మాట్లాడకూడదు, ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి బాధ్యత లేదా? ఇందాక డాక్టర్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎందుకుందండి? దేనికోసం ఉంది? అసలు దాంట్లో ఏం జరుగుతున్నాయి? ఆ కమిషన్స్ ఏం చేస్తున్నాయి? ఆ కమిషన్ చెయ్యవలసినటువంటి పని ఏంటి? అసలు ఇది ఎవరికీ పట్టదు. ఓటేసి వచ్చేసామా, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పోలింగ్ బూత్కి వెళ్తాం మనం. అలాగే ఈ లోపు ఇవన్నీ జరుగుతున్నప్పుడల్లా నేను ఇక్కడ పబ్లిక్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను, పబ్లిక్ నాకు సమాధానం చెప్పండి. మాట్లాడితే ఇలాంటి విషయం జరిగినప్పుడల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, చట్టాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది అని మాట్లాడుతున్నారు. ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నారో మీరు ఆలోచించారా? ఒక్క విషయం. అలాగే చట్టం అనేటటువంటి దాన్ని మీరు ఎన్నిసార్లు మిస్యూజ్ చేసి ఉంటారు? ఎవరు చట్టాలు ఎవరికి నొప్పి తగిలినప్పుడు మాత్రమే చట్టాలు కరెక్ట్ గా పనిచేయాలని గుర్తొస్తాయి. అదే రోడ్డు మీద అతను వెళ్తుంటే రాంగ్ ట్రాక్ లో ఎవరైనా వెళ్తున్నారు అనంటే వాడిని తిట్టుకుంటారు తప్ప వాడి మీద కంప్లైంట్ ఎవరు చేయరు. అంటే మనకెందుకు వెళ్ళడము అని చెప్పి. అలాగే ఇంక ఏదైనా సరే ఇలాంటి ఇష్యూస్ లో పబ్లిక్ ఎప్పుడు కూడా ప్రభుత్వాలను తిడుతున్నటువంటి పబ్లిక్ అడుగుతున్నాను, ఈ చట్టాలు సక్రమంగా పని చేయనప్పుడు ప్రశ్నించారా? ఇవాళ మీ పిల్లలు 2వ తరగతి 3వ తరగతిలో ఉన్నటువంటి పిల్లలకి సెల్ ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు? దాని మీద మానిటరింగ్ లేదు. ఆ ప్రభుత్వాన్ని గల్లా చొక్కా పట్టుకుని ఎవరైనా అడిగినారా? అడిగేటటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంతమంది పబ్లిక్ చూస్తున్నాం. ఈ పబ్లిక్ అందరూ ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలండి? ఈ మొబైల్ ఫోన్ లో వస్తున్నటువంటి పోర్న్ గానీ, ఈ దరిద్రమైనటువంటి వెబ్ సిరీస్ తీసినటువంటి ప్రొడ్యూసర్ ముందు కూర్చోండి, ఆ వెబ్ సిరీస్ లో గుడ్డలోటు తీసి యాక్ట్ చేసేటువంటి యాక్టర్స్ ముందు కూర్చోండి, ఆ వెబ్ సిరీస్ కి పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర కూర్చోండి. ఈ రోజు పబ్లిక్ లో రావాల్సినటువంటి అవేర్నెస్ ఇవన్నీ చూసి ఈ పబ్లిక్ ఎలా తయారైందంటే, రీసెంట్ గా ఈ మధ్య నేను పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ జరిగినప్పుడు నేను అక్కడ స్పాట్ లో ఉన్నాను. ఉండి నేను పోలీస్ ఆఫీసర్ ని క్వశ్చన్ చేశాను, పబ్లిక్ ని అవేర్నెస్ చేద్దామని అక్కడికి వెళ్తే చివరికి కొంతమంది కామెంట్స్ ఏంటి అని అంటే, ప్రియా చౌదరి అక్కడికి ఎందుకు వెళ్ళింది, ప్రియా చౌదరికి ఏం అవసరం ఉంది? కాదు, యాక్చువల్లీ టాపిక్ లోకి వద్దాం మేడం. ఇక్కడ టాపిక్ ఏనండి, వినండి మేడం, మాట్లాడినివ్వండి నన్ను. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. వినండి మేడం, నిన్న జరిగిన విషయానికి వస్తున్నానండి. పబ్లిక్ అవేర్నెస్ చెప్పొద్దా మనము? పబ్లిక్ అవేర్నెస్ ఖచ్చితంగా చెప్పాలి, చెప్పి తీరాలి. ఇలాంటి పబ్లిక్ ఈ వెబ్ సిరీస్ అని అడిగారు, ఆ వెబ్ సిరీస్ ని మనం ఎక్కడ కండెమ్ చేస్తున్నాం? నేను ఎన్నిసార్లు ఇదే వెబ్ సిరీస్ మీద నేను కంప్లైంట్ చేస్తే, అంటే ఒకళ్ళు వెళితే కుదరదు, ఇది ఖచ్చితంగా పబ్లిక్ అవేర్నెస్ రావాల్సిందే. ఈ రోజు వెబ్ సిరీస్ మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన చెప్పినట్టు సెల్ ఫోన్ లో ఒకటి కొడితే ఎన్ని వస్తున్నాయి నోటిఫికేషన్స్ రూపంలో. నేను ఒక హైకోర్టు జడ్జిని అడిగినా, హైకోర్టు జడ్జిని అడిగిన, సార్ ఇది ఏంటి, ఒక సెమినార్ లో అడిగిన, వీటి మీద ఏ విధమైనటువంటి చట్టాలు లేవు, ఏమీ లేవు, వీటి మీద న్యాయస్థానం ఏ విధమైనటువంటి ఇదైనా తీసుకుంటుందానంటే ఆయన చెప్పిన విషయం ఏంటి అనంటే, ఇది మా చేతుల్లో లేదండి అన్న. న్యాయమూర్తుల చేతుల్లో లేదు, చట్టంలో లేదు, ప్రభుత్వంలో లేదు, ఎవరి చేతిలో ఉంది? పబ్లిక్ చేతిలో ఉంది. ఓకే అండి, కనకదుర్గ గారు, ఓటీటీలో కూడా మనం చూసుకున్నట్టయితే 16+, 12+ అని ఉంటుంది, కానీ ఎంతవరకు ఆ చిన్నపిల్లలు చూడట్లేరు అనుకోవచ్చు? పిల్లలు ఒక సినిమా చూడాలి అంటే కూడా ఏ ఛానల్స్ ని రిమోట్ తో ఆపేయొచ్చు అనేది మానిటర్ చేసే వాళ్ళ చేతిలో ఉంటదండి. ఇంకొకటి, ఓటీటీలో సినిమాలు ప్రభుత్వంలో అంటున్నారు కదండి, ప్రజల్లో ఏం జరుగుతుందో అవే సినిమాల లాగా వస్తాయి, కొత్తగా ఎక్కడి నుంచో రావు. జరుగుతున్నవి ఏంటో కనీసం మాకు అవేర్నెస్ ఇచ్చేది సినిమాలేనండి. సినిమాల నుంచే చెడేంటి మంచి ఏంటి అని నేర్చుకుని సినిమాలు చూసి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. నేను సినిమాలు చూసి
ఒక అడ్వకేట్ అయితే ఇంత పవర్ఫుల్ గా మాట్లాడొచ్చా అని నిజం చెప్పాలంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతమంది చెడుకు అవుతారు, కొంతమంది మంచిగా అవుతారు. నేను అవునండి, కరెక్టే, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఆహా, మీరు చెప్పింది ఒక నిమిషం. నైతిక విలువలను బోధించినాయండి. కనకదుర్గ గారు, ఒకటండి, ఒక బాలుడు, ఇది వెరీ రేర్ కేసు అండి. దీన్ని కనకదుర్గ గారు, కనకదుర్గ గారు, మనం చూసుకున్నట్టయితే మంచి నేర్చుకోవచ్చు, అలాగే చెడు నేర్చుకోవచ్చు. కానీ చెడుకు సంబంధించిన సినిమాలు అంటే నేరం చేసి ఎలా తప్పించుకుంటున్నాడు హీరో, దానికి సంబంధించి ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా చూపించడం తప్పే కదా. లెటర్ రాయాలి, ఈ సినిమా బ్యాన్ చేయండి అని మన చేతిలో ఉంది. అవగాహన లోపం వల్ల గొడవ. ఎంతమంది అలా చేస్తున్నారు? అది అవేర్నెస్ లేదు పబ్లిక్. నాకు తెలుసు, కొందరికి తెలియదు. మనం తెలియజేసే బాధ్యత మాధ్యమాలదే, మీడియాదే అండి. మీరు ఇలాంటి తప్పుడు సినిమాలు అలాంటి చెప్తుండే ఆవిడ మధ్యలో అడ్డం వచ్చారు కదా. నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇష్యూస్ నేను మాట్లాడుతుంటేనే కదా మీరు అడ్డం వచ్చారు. పబ్లికే అడ్డుకుంటున్నారు, పబ్లికే మైనస్ చేస్తున్నారు. అయితే ఒకటి మానసిక స్థితి, కుటుంబ నేపథ్యం, వాళ్ళ మెదడు. మనం ఛానల్ మార్చుకోవచ్చు, కానీ పిల్లలు ఛానల్ మార్చరండి. అది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది కదా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఎలా ఛానల్ మారుస్తారు? ఛానల్ మార్చే బదులు టీవీ కట్టేయండి, లేకపోతే మొబైల్ లాక్కోండి. పేరెంట్స్ ఎందుకండి కనేసి వదిలేయడం కాదు. వాడు ఒక ఎదుగుతుంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఉన్న జనరేషన్ లో పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తేనే కదా పిల్లల్ని చూసుకోగలుగుతున్నారు. పేరెంట్స్ ఇంట్లో ఉండడం లేదు. మొబైల్ లాక్కుంటానికి పేరెంట్స్ ఎక్కడ ఉన్నారమ్మా? పేరెంట్స్ లేరనే కదా మొత్తుకునేది. ఏం లేదండి, ఇదంతా ఎలా ఉందంటే చెప్పండి. ఎలా ఉందంటే సిగరెట్ తాగొద్దు, సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని స్లోగన్ ఇచ్చి సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ప్లాస్టిక్ నిషేధించమంటారు, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించమంటారు తప్ప ప్లాస్టిక్ ప్రొడ్యూస్ మాత్రం నిషేధించారు. వైన్ షాపులు పెడతారు, ముందుకెళ్లి ఊదమంటారు. మొత్తం చేసేది జరుగుతున్న వ్యవస్థలో. కాకపోతే మనం మన వంతుగా, మన బాధ్యతగా మనం దొరికిన వాళ్ళకి, ఇప్పుడు ప్రియా చౌదరి గారు ఉన్నారు, వాళ్ళకి ఎవరైనా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు. భార్య భర్తలు కొట్టుకుంటే ఇది కాదమ్మా ఇది అని చెప్తారు. ఎంతవరకు చేయగలుగుతారు ఆవిడ? కానీ ఒక టైం ఆవిడ కూడా ఉంటది, ఆవిడ కూడా ఫ్యామిలీ ఉంటది. ఆ టైం బాధ్యత తీసుకోవాలి. రవి గారు, సరే ఇంకోటి పాలిటిక్స్ గురించి వస్తే, ఒక్క నిమిషం కనకదుర్గ గారు, 4 పార్టీలు ఉన్నాయి. ఓటు చెప్పాలి. అందరూ అదే ఉన్నప్పుడు ఎవరికేస్తాం ఓటు? అందరూ అయితే ఎవరండి ఊర్లు పంచుకునేది? ఇంకా ఓకే రవి గారు, మనం చూసుకున్నట్టయితే అంటే మనం చిన్నప్పుడు, అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా టీచర్స్ అంటే ఎంతో భయం ఉంటుంది. ఏదైనా తప్పు చేయాలంటే కూడా చాలా వరకు భయపడుతూ ఉంటారు పిల్లలు. కానీ ఈ 5-10 ఏళ్లలో మీరేమైనా గమనించారా పిల్లల్లో భయం లేకుండా, అంటే టీచర్స్ అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేసే పిల్లలు కూడా కొంతమంది ఉంటారు. మీరు ఇలాంటి వారిని ఎవరైనా గమనించారా? ఎస్ అండి, ఇప్పుడు పిల్లలలో బిహేవియరల్ చేంజెస్ చాలా వచ్చింది. ఎందుకంటే పిల్లలు గతంలో టీచర్ అంటే భయమే కాదు, గౌరవం ఉండేది, భయం ఉండేది, భక్తి ఉండేది. ఇప్పుడు టీచర్స్ అంటే భయము, భక్తి, గౌరవం తగ్గిపోతా ఉంది. తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అది కేవలం పిల్లలు ఒక్కళ్ళనే అనలేము. పిల్లలతో పాటు టీచర్ కారణమే, టీచర్ ప్రవర్తన కారణమే, సమాజం కూడా కారణం. ఇదే సందర్భంలో ఇందాక అడ్వకేట్ కనకదుర్గ గారు చెప్పిన మాట ఉంది, బస్తీలలో పిల్లల్లోనే ఇట్లాంటి బిహేవియర్ ఉంటుందని. అది నేను ఒప్పుకోను. బస్తీలోనే కాదు, తల్లిదండ్రులు బస్తీల్లో ఉండొచ్చు, లేకపోతే ధనవంతుల పిల్లలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. ఎవరైనా సరే, అంటే బస్తీల్లో ఉండే వాళ్ళంతా లేబర్ కాబట్టి అలగాజనం అనే ఫీలింగ్ లో మాట్లాడినట్టు విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వకుండా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారన్నారు. కానీ ఆవిడ అంటే వేరే విధంగా అనేది కాదు. ఎక్కువ అలాంటి నిజమే ఆవిడ మాట్లాడిన దాంట్లో 80% వాస్తవం ఉంది. ఆవిడ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందండి, ఉంది. దేంట్లో వాస్తవం ఉందంటారు? ఆ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది, ఎందుకనంటే నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. బస్తీలో అందరూ అని కాదు, ఆవిడ ఎక్స్ప్రెస్ చేయడంలో కొంచెం చాలా వరకు అనేటటువంటి బస్తీల్లోకి వెళ్ళి చూడండి, అందరు అట్లా ఉన్నారు అనేది కరెక్ట్ కాదు. రవి గారు, మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు కౌన్సిలింగ్ లాంటివి ఏదైనా ఏర్పాటు చేస్తే ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుందంటారా? వినండి ఒక్క నిమిషం. ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ లో, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లల్లో కూడా క్రిమినల్ బిహేవియర్ ఎక్కువ అవుతుంది. కారణం ఏంటనేది కూడా ఆలోచించండి. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ కి వెళ్తే పెద్ద ఏరియాస్ లో డ్రగ్స్ ఉంటాయండి, చిన్న ప్లేసెస్ లో ఇంకొకటి ఉంటాయి. మేడం
డ్రగ్స్, గంజా, చాక్లెట్స్ ఎక్కడ అది ఇంకా దొరుకుతున్నాయి? డేంజర్ అండి. పెద్ద ప్లేసెస్ లోనే దొరుకుతుంది. ఇంకా డేంజర్. అది తీసుకున్నాక మటర్లు గవర్నమెంట్ స్కూల్ ఏమైనా దగ్గర చేయొచ్చు. దొరకట్లేదు మేడం. అవి గవర్నమెంట్ స్కూల్ దగ్గర దొరకట్లేదు. అవి ఇంటర్నేషనల్ స్కూల్స్, పబ్లిక్ నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ అలా ఉంటుందని చెప్తున్నాను. అందుకని ఆ కల్చర్, ఆ పాష్ కల్చర్ నుంచే వస్తా ఉంది. అందుకని కింద ఉన్నటువంటి బస్తీ కల్చర్ నుంచే క్రిమినల్ నేచర్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. మీరు సరిగా వినండి. ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయాక బ్యాక్ వెళ్ళి వినండి. మీకు అర్థం కాక ఏదో చెప్పేస్తున్నారు. పబ్లిక్ వేరే అనుకుంటారు. మీరు వేరే. సరే రవి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు స్లిప్ అవ్వలేదు. మళ్ళీ చెప్తున్నా, నేను స్లిప్ అవ్వలేదు. నేను నా మాటకి కట్టుబడి ఉన్నాను. కూతురు మాట్లాడడం కూడా కొన్ని ఏరియాస్ లో నాన్నలు అమ్మలు అమ్మ నాన్నని కొడతాడు. సారీ, ఫాదర్ వచ్చి బూతులు తిడుతూ అమ్మాయి తాగేసి కొడతారు. బస్తీలోనే కాదు, ప్రతి ఇంట్లో ఉంది. బస్తీలోనే కాదు. కంప్లీట్ చేయండి. ఈ రోజు పిల్లలకు సంబంధించి చూసినప్పుడు ఇవాళ టీచర్స్ లో గతంలో లాగా పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం పనిచేయాలి, వాళ్ళని నైతిక విలువలు నేర్పాలని కానీ, లేకపోతే వాళ్ళకి అవసరమైనటువంటి కొంత దేశభక్తి కానివ్వండి, లేకపోతే సైంటిఫిక్ టెంపర్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర విషయాల మీద కాన్సన్ట్రేట్ చెప్పాలంటే గతంలో టీచర్లంతా కూడా ఆ వైపుగా ట్రైన్ అప్ అయి ఉండేవాళ్ళు, పిల్లల్ని ఆ వైపుగా డ్రైవ్ చేసేవాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు. అదే సమయంలో కొంచెం కార్పొరల్ పనిష్మెంట్ కూడా ఉండేది. దానికి కూడా భయమో భక్తో గౌరవమో పిల్లలకు టీచర్ మీద ఉండేది. టీచర్ కూడా ఆ విలువల్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే పిల్లలంతా కూడా డౌన్ ట్రాడన్ సెక్షన్ నుంచే ఎక్కువ మంది ఉంటున్నారు. మిగిలినటువంటి స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూల్లో లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ కానీ వాళ్ళ స్టేటస్ సింబల్ గా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి వేరు స్కూల్లో చదివించుకున్నారు. కానీ ఆ స్కూల్స్ లో పరిస్థితి ఏంటంటే, ఆ స్కూల్లో నేను ముందే చెప్పినట్టు వాళ్ళు చదువు చెప్పామా వెళ్ళామా అన్నట్టే తప్ప పిల్లలకి పట్టించి వాళ్ళ ఆ కంటెంట్ అంతా వాళ్ళ మెదడులోకి ఎక్కించి ఏదో మార్క్స్ ర్యాంక్స్ తెప్పించాలని ఆలోచన తప్ప పిల్లల యొక్క మోరల్ బిహేవియర్ గురించి, మోరల్ వాల్యూస్ గురించి కానీ వీటిని ఎక్కడా కూడా చెప్పేటువంటి అవకాశం ఉండట్లేదు, ఆ టైం ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇలాంటి పెద్దలు కూడా ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు ఏం చేస్తారని చూడాలండి. పిల్లల మీద ధ్యాస దృష్టి ఇంటి నుంచే మొదలవుద్ది. స్కూల్ అనేది సెకండరీ. ఫస్ట్ వాడు దేని మీద ధ్యాస పెడుతున్నాడు, వాడు పుస్తకాల్లో ఏం చూస్తున్నాడు. లెట్ మీ కంక్లూడ్. నేను పేరెంట్ గా చెప్పట్లే, నేను టీచర్ గా చెప్తున్నాను. నేను పేరెంట్స్ ఏం చేయాలో కూడా చెప్తాను. మన ఇద్దరం కౌంటర్ చేసుకోవడం కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో టీచర్కి ఉన్నటువంటి ఇబ్బంది స్కూల్లో, ఎందుకంటే ఎక్కువ భాగం పిల్లలు ఉండేది డేలో, ఎక్కువ టైం ఉండేది స్కూల్లోనే టీచర్ రోల్ మోడల్ గా ఉండాలి, అలాగే పేరెంట్ రోల్ మోడల్ గా ఉండాలి ఇంట్లో. రవి గారు ఒక్క నిమిషం అండి. సందీప్ గారు మీరు చెప్పండి. ఇందాక మీరు చెప్పినట్టు కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల పిల్లలు చేంజ్ అవుతారు, బిహేవియర్ చేంజ్ అవుతుంది అని చెప్పారు కదా. మరి మీ దగ్గరికి ఎప్పుడైనా ఎవరైనా కౌన్సిలింగ్ వచ్చారా చిన్న పిల్లలతో? సో ఇది మెయిన్ చైల్డ్ సైకియాట్రిక్ సంబంధించిన డీటెయిల్స్. సో మన దగ్గర పోస్ట్ కోవిడ్ తర్వాత నుంచి యాక్చువల్లీ ఓటీటీస్ అవన్నీ డెవలప్ అయింది కోవిడ్ తర్వాత నుంచి. ఆ టైంలోనే చాలా వెబ్ సిరీస్ స్టార్ట్ అయినాయి అవన్నీ. సో దాని తర్వాత నుంచి ఈ ప్రాబ్లం కాదు, యాక్చువల్లీ ఇప్పుడున్న ఈ బాబు సఫర్ అవుతున్న ప్రాబ్లం పేరు కాండాక్ట్ డిజార్డర్. సో ఇది ఎట్లంటే ఒక బుల్లింగ్ టైప్, అంటే అగ్రెసివ్ బిహేవియర్ కానీ, డిస్ట్రక్షన్ కానీ, ఇట్లా సూసైడల్ కానీ, థెఫ్ట్స్ కానీ, దొంగతనం చేయడం కానీ ఇవన్నీ ఉంటున్నాయి. సో ఇలాంటివే కాకుండా ఇంకా అర్లీ ఏజ్ దీనికి ప్రీ డిపాజిట్, కానీ దీనికంటే ముందు 6 years నుంచి 7 years పిల్లల్లో ADHD అని ప్రాబ్లం వస్తుంది. అంటే దాని పేరు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. అప్పుడు 6 years 7 years బాబులో మీ బాబు హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉంది అని అనుకోండి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్రాబ్లము లేటర్ ఆన్ గా ఈ కాండాక్ట్ డిజార్డర్ కి టర్న్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం అక్కడ డిటెక్ట్ చేసి అక్కడ ప్రాపర్ కౌన్సిలింగ్ సెషన్స్కి వెళ్ళడం, అక్కడ కాగ్నేటివ్ అండ్ బిహేవియరల్ థెరపీ ఉంటుంది, CBT అంటాం. సో ఈ కాగ్నేటివ్ అండ్ బిహేవియరల్ థెరపీకి వెళ్ళినప్పుడు స్లోగా ఈ సైకలాజికల్ డిజార్డర్స్ 1 dayలోనో 1 weekలోనో 1 monthలో కంప్లీట్ అయ్యేది కాదు. ఇట్ విల్ టేక్ లాంగర్ డ్యూరేషన్. 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, 4 years. నా దగ్గర ఉన్న చైల్డ్లో ఈ ADHD కానీ, ఆటిస్టిక్ లాంటి చేంజెస్, ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవి దీంట్లో ఉన్న వాళ్ళు 2 years కష్టపడి పేరెంట్స్ ఆ బేబీని సైకలాజికల్ సెంటర్స్ తీసుకెళ్లి కంప్లీట్ గా రిజాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ విసుకొచ్చేసి బంద్ చేసేస్తున్నారు. సో ఏమైతుందంటే గవర్నమెంట్ ఈ మెయిన్లీ ఫైనాన్షియల్ బర్డెన్ అవడం వల్ల వీళ్ళని కౌన్సిలింగ్ సెంటర్స్ వెళ్ళడం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్స్ దీని మీద యాక్షన్ తీసుకొని ఇప్పుడైతే నిలోఫర్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ, గాంధీ లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ మ్యాండేటరీగా మనము కౌన్సిలింగ్ సెషన్స్ ఫ్రీ ఫర్ ఓపెన్ ఫర్ ఆల్ అన్నట్టు పెడితే అది పిల్లల్లో కానీ పేరెంట్స్ కానీ బర్డెన్ తగ్గుతుంది, ఈజీ యాక్సెసిబుల్ ఉంటే బెటర్. ఓకే అండి. నెక్స్ట్
నరసింహులు గారు చెప్పమ్మా. కన్క్లూడ్ చేయండి మీ పాయింట్ 30 seconds లో. ఏం లేదు, ఒక జీవిత నిర్మాణంలో అందరూ భాగస్వాములే. వాడికి వాడు నిర్మాణం చేసుకోలేకపోతే తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలా మంది గొప్ప వాళ్ళు అయినారు. తల్లిదండ్రులు మంచిగా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు పాడైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనుక ఒకరి యొక్క ఉన్నతికి ఏదో స్కూల్ టీచర్లో, తల్లిదండ్రులో, లేకుంటే పక్కన ఉన్నటువంటి స్నేహితులో, లేకపోతే లొకాలిటో, వ్యవస్థనో, కులమో, దళమో ఇవన్నీ ఏమీ కాదు. వాడికి వాడు నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే పార్షల్ గా తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత ఉంది, టీచర్లు చెప్పాల్సిన బాధ్యత ఉంది, పక్కల ఫ్రెండ్స్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. కనుక ఒక మనిషి ఓకే అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.